నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిని సందర్శించి రోగుల సేవలను తెలుసుకున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు వెంట ఉన్న సంబంధిత వైద్యాధికారులు పంట సాగు చేస్తున్న అన్నదాతలు రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేయించుకోవాలి భీమవరంలో విజ్ఞప్తి చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ పెన్షన్ విధానానికి విశేష స్పందన హర్షం వ్యక్తం చేసిన బీజేపీ తణుకు నియోజకవర్గ నేత పోలేపల్లి మానవతా సంస్థ సేవలు పెరగడం ద్వారానే అవాగ్యులకు మేలు స్పష్టం చేసిన సంస్థ తణుకు అధ్యక్షురాలు శారదాదేవి వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన మానవత్వాన్ని చాటుకున్న తణుకు వైద్య ప్రముఖులు హుస్సేన్ అహ్మద్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య ముగ్గురు పేద విద్యార్థులకు 3 సైకిళ్లను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ దాతలను అభినందించిన విద్యా సంస్థలు మహిళల ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఆకర్షించిన గోపీకృష్ణుల వేషధారణ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు 100 పడుకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించి అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలోని రోగుల కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్లోని ప్రతి వార్డును పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఒకటి చేసుకుంటూ వెళ్తాము. పాప చూసుకో. అంతకుముందు మన గవర్నమెంట్లో మాట్లాడారా మీకు అది కొంచెం ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి పాలకొల్లులో అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 98లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆయనే ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఆ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా 12,60,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి, అవి కూడా నాబార్డు సహకారంతో సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఏదైతే ఇంకా ఫ్యూచర్లో కూడా 100 బెడ్ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ ఇంకా పర్టికులర్గా డయాలసిస్, ఎందుకంటే ఈ భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, అమలాపురం ఏదైతే వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ నైట్ టైం 2 గంటలకి స్లాట్ వస్తే ఆ టైంకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటి దృష్టి పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం, అవి కూడా పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకుని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్గా ఉండాలని వాళ్ళ అధికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా ఏదైతే పాత బిల్డింగు అది కూడా నీరు గారుతూ ప్రమాదభరితంగా ఉంది కాబట్టి అవసరమైతే ఒక 3-4 వార్డ్స్ను ఇందులో ప్రిపేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకుని తాత్కాలికంగా ఇక్కడ సేవలు అందించండి. భద్రత కూడా మనకు పేషెంట్స్ ముఖ్యం కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటూనే వాళ్ళకి సేవలు కూడా ఈ కొత్త బిల్డింగ్లోనే 4-5 ఎమర్జెన్సీ వార్డు కింద క్రియేట్ చేసి వాళ్ళ అకామిడేషన్ కూడా ఇక్కడే ఇవ్వమని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఈఈ బివి గిరి, డిఈ ఎం శ్రీనివాసరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఓ రవికుమార్లు పాల్గొన్నారు. జిల్లాలోని రైస్ మిల్లర్స్ అందరూ ఈ నెలాఖరులోపుగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి బియ్యాన్ని అప్పగించాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో ఆదివారం మీడియాకి తెలిపారు. ఈ పంట నమోదు వ్యవసాయ శాఖలోని అన్ని పథకాలకు దీనినే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రతి రైతు గుర్తుంచుకోవాలన్నారు. పంట సాగు చేస్తున్న ప్రతి ఒక్కరూ రైతు సేవా కేంద్రానికి వెళ్లి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఇతరత్ర పత్రాలన్నీ తీసుకువెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేసే లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం యూపీఎస్గా పిలుస్తున్న యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి విశేష స్పందన వస్తున్నట్లు తణుకు నియోజకవర్గ బీజేపీ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్ తెలిపారు. సిపిఎస్ అనబడే భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో ఈ కొత్త విధానం వచ్చినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు కొత్త విధానం వల్ల 25 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ వస్తుందని చెప్పారు. మిగిలిన వారికి సర్వీసును బట్టి ఈ పెన్షన్ వర్తిస్తుందని పోలేపల్లి వివరించారు. కనీసం పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలన్నారు. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా ఎన్పీఎస్ అయిన నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించనున్నట్లు వివరించారు. 2024 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుందని ఆయన అన్నారు. వీరంతా యూపీఎస్ పరిధిలోకి రానున్నట్లు తెలిపారు. ఎన్పీఎస్ పథకంలో ఉద్యోగి జమ చేసిన చందా అదనంగా పెన్షన్ వస్తుందని చెప్పారు. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేదని పోలేపల్లి పేర్కొన్నారు. ఏమైనప్పటికీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక కొత్త స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ రావడం జరిగింది. దీనివల్ల సుమారు 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం కలిగే ఈ స్కీమ్ వల్ల పూర్వం మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉండేది. దాని ప్లేస్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల లాభాలు ఏంటంటే రిటైర్ అయినాటికి ఉన్న ఆ 12 నెలల నాటికి పాత 12 నెలలకి ఏం జరుగుతుందో దాంట్లో 50% ఎంప్లాయీకి రిటైర్మెంట్ నాటికి నుంచి పెన్షన్ వస్తూ ఉంటుంది. రేపు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది ఈ స్కీము. 2004 నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకంలో వర్తించడం, దీనివల్ల ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెద్ద ఊరట లాంటిది. ఇది 2-3 రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. వారి ఫ్యామిలీకి రిటైర్మెంట్ అయినాటికి ఎంప్లాయీ చనిపోతే 60% ఫ్యామిలీ మెంబర్కి వస్తుంది. వీరికేమో బేసిక్లో 50% పెన్షన్ వస్తుంది. చిన్న ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి 10,000 మినిమం గ్యారంటీ చేశారు. 15 సంవత్సరాలు వారు సర్వీస్లో ఉంటుంటే కనుక వారికి తక్కువ వేతన వాళ్ళకి కూడా 10,000 మినిమం చేశారు. ఇట్లా ఈ 3-4 రకాలు ఈ బెనిఫిట్ చేయడం వల్ల నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చాలా అత్యుత్తమంగా ఉంటుంది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అందరూ కూడా ఆమోదించి ఈ 23 లక్షల మందికి కూడా ఉద్యోగస్తులు కూడా మంచి లబ్ధి చేకూరుతుందని, వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపుతాయని కోరుకుంటున్నారు. వేల్పూర్ గ్రామంలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామ పార్టీ కార్యకర్తలు ఎడపల్లి నాగేశ్వరరావు, మొళ్లపూడి హరిబాబు, గుత్తుల బాబు, ఏలేటి శ్రీను, వాడుగ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. మానవ సేవలను పెంచేందుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకలాపాలను మరింతగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఈ సంస్థ తణుకు శాఖ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అన్నారు. పట్టణంలోని రోటరీ క్లబ్ భవన్లో ఆదివారం నిర్వహించిన మానవత నెలవారీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. దీనికోసం సభ్యుల సంఖ్యను పెంచాలని కార్యకర్తలకు హితవు పలికారు. అనంతరం భవిష్యత్ కార్యకలాపాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలలో జరిగిన కార్యక్రమాల గురించి వివరాలు చెప్పారు. నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో జరగబోయే కార్యక్రమాల గురించి మన కమిటీ మెంబర్స్ అందరూ చర్చించుకుని ఏం చేయాలి అని అనుకుని చేద్దాము. మెయిన్గా మెంబర్షిప్ అందరూ పూర్తి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చేసి ఈ మెంబర్షిప్ని చేయవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్లో నేనైతే మెంబర్షిప్ అడగడానికి చాలా సంశయించేదాన్ని. కానీ ఇప్పుడు అందరూ ఫోన్ చేసి అడిగితే అయ్యో ఇంత మంచి పనిగా మీరు అడుగుతున్నారో తప్పున్నానండి అని చెప్పి అందరూ కట్టడం జరుగుతుంది. లాస్ట్ టైం అయితే చాలా ఇబ్బంది అయినట్టు అనిపించింది. కానీ మనం అడగడంలోనే ఉంది. అడిగితే అందరూ కూడా హెల్ప్ చేస్తారు. మనం తప్పనిసరిగా అందరం కూడా కమిటీ మెంబర్ అందరం కలిసి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో మండల చైర్పర్సన్ బోయిపాటి రామలక్ష్మి, జిల్లా మాజీ చైర్మన్ గమిరి రాంబాబు, స్థానిక కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథన్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు సంచార శకటం ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న 8 మంది వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులు షేక్ మస్తాన్ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అర్జీ భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని లేదా
9059290717 అలాగే 9985343530 నెంబర్లకు తెలియజేయాలని నిర్వాహకులు కోరారు. భారీ వర్షాలతో ఇటీవల ఎర్రకాలువకు సంభవించిన వరద దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే మళ్లీ ఎర్రకాలువకు వరద ముప్పు పొంచి ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామం వద్ద ఆదివారం ఎర్రకాలువకు వరద పోటెత్తింది. దీంతో ఒక్కసారిగా రైతాంగం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంభవించిన ఎర్రకాలువ వరదతో వాటిల్లిన నష్టాల నుంచి ఇంకా బయటపడలేదు. పంట నష్టం అంచనా లెక్కగట్టినా ఇంతవరకు పరిహారం అందలేదు. దీంతో గత 4 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎర్రకాలువకు వరద నీరు వస్తోంది. జంగారెడ్డిగూడెం సమీపంలోని కొంగువారిగూడెం వద్ద గల కరాటం కృష్ణమూర్తి జలాశయం నుంచి 750 క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. అనంతపల్లి వద్ద 1 మీటర్కు దగ్గరలో ప్రవహిస్తోంది. అది దాటినట్లయితే దిగువకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఎర్రకాలువకు ఎటువంటి వరద ముప్పు లేదని ఏఈ రెహమాన్ స్పష్టం చేశారు. క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడైనా వర్షం కురిస్తే ఆ నీరు కాలువలోకి ప్రవహిస్తుంది తప్ప పెద్దగా వరద నీరు వచ్చే అవకాశం లేదన్నారు. అయినప్పటికీ రైతులకు మాత్రం ఎర్రకాలువ వణుక పుట్టిస్తోంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.